కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. కోపం అనేది సహజంగా అందరికీ వచ్చే ఎమోషనే. కాకపోతే దాన్ని ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో చాలామందికి తెలియదు. చాలామంది దాన్ని అణిచివేసుకునే ప్రాసెస్లో చాలా కోల్పోతూ ఉంటారు. కొంతమంది ఆ టైంలో చూపించాల్సిన అవసరం ఉండదు, కానీ బయటపడిపోతూ ఉంటారు. దానివల్ల చాలా కోల్పోతూ ఉంటారు. ఈ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏ విధంగా, మనకున్న ఈ కోపం యొక్క ఈ ఎమోషన్ని వ్యక్తపరచాలి అంటే ఖచ్చితంగా దానికంటే ఒక వే ఉంటుంది. మనకి ఎంత కోపం వచ్చినా కూడా సెన్స్ అనేది పనిచేయాలి. కొన్నిసార్లు సెన్స్లెస్గా వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్. కోపం రావటం తప్పు కాదు, ఎందుకంటే నువ్వన్నట్టు కోపం ఈజ్ ఒక ఎమోషన్. సో బాధ, దుఃఖం, సంతోషం ఎట్లాగో కోపం కూడా వస్తుంది మనకి, సహజం అది. సో బట్ నువ్వన్నట్టు దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనేది మనిషి తెలుసుకుని ఆ ఎమోషన్ మీద ఆ కంట్రోల్ మనం తెచ్చుకోగలిగినప్పుడు కోపం వల్ల జీవితాలకి నష్టం జరగదు. ఇప్పుడు పాత నానుడు ఒకటి ఉంటుంది మనకి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పద్యం. సో ఇది అందరికీ తెలిసిందే. సో కోపం అనేది కంట్రోల్ చేసుకోలేనంతగా అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల ఫిజియాలజీ అంటే బాడీకి కూడా చాలా నష్టం జరుగుతుంది. సో ఏమవుతుంది, ఇప్పుడు బాడీలో మనం చూసుకుంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ఉంటుంది అనుకుంటాం. అంటే బ్రెయిన్లో చిన్న పార్ట్ ఉంటుంది ఎమిగ్దలా అని, అది ఎమోషన్స్కి సెంటర్ పాయింట్. సో ఇది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ముందర ఒకటి ఉంటుంది బ్రెయిన్లో, ఇదేమో డెసిషన్ మేకింగ్. సో ఈ రెండిటికి మధ్య సమన్వయం అంటే ఏంటి, ఇప్పుడు కోపం వచ్చింది అది ప్రదర్శించాలి అంటే ఫైటింగ్గా లేకపోతే అక్కడి నుంచి తప్పుకోవటమా అనే డెసిషన్ ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ చెయ్యాలి. సో ఎప్పుడైతే మనం ఈ డెసిషన్ మేకింగ్ కూడా చేయలేనంతగా పిచ్చ కోపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫైట్ చేయటానికి రెడీ అయిపోతుంది బాడీ. కొంతమంది చూడండి ఎంత కోపం వచ్చినా ఇక్కడ మన పప్పులు ఉడకవు అన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అంటే బ్రెయిన్ చెప్తుంది, చెప్పేదాని మీద మన కంట్రోల్ ఉండాలి, మనకు ఉన్న కంట్రోల్ని బట్టి మనం డెసిషన్ మేకింగ్, రెండు ఇంటర్ రిలేటెడ్ మైండ్ అండ్ బాడీ. సో ఇప్పుడు ఏతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం గనక కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల అనర్థం జరుగుతుంది అనేది మనకి తెలుసు. కొన్నిసార్లు ఇప్పుడు మన బాస్ మీద మనకు కోపం వస్తుంది, ఏం చేస్తారు, అక్కడ అరుస్తారా? అరవరు. అదే ఇంట్లో భార్య మీదో భర్త మీదో కోపం వస్తుంది, ఎమ్మటే ఒంటికాలి మీద లేస్తాం. అంటే ఏంటి, మనకు తెలుసు అక్కడ బాస్ మీద అరిస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోద్దని, ఇక్కడ భర్త మీద అరిసినా భార్య మీద అరిసినా ఏం చేయలేరని. ఇంకొకటి, మనం అక్కడ కోపాన్ని ఇక్కడ చూపించడం కూడా చూస్తాం. ఆఫీస్లో ఏదన్నా టెన్షను, ఎవరన్నా తిట్టినా మనం చాలా ఉదాహరణలు చెప్పుకుంటాం కదా. భర్త వచ్చి ఇంట్లో భార్యని అరవటం, భార్య వెళ్ళి పిల్లాడిని కొట్టడం, పిల్లాడు వెళ్ళి వాళ్ళకున్న కుక్క పిల్లనో లేకపోతే బొమ్మనో ఇసిరేయటం. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ యాంగర్ అంటే ఎవరి దగ్గరో ప్రదర్శించలేనిది ఆ ఎమోషన్ తీర్చుకోవాలి. ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు కదా, ఎక్కడొచ్చిన ఎమోషన్ అక్కడ తీర్చుకోపోతే తర్వాత ఇది క్రియేట్ చేస్తుంది ప్రాబ్లమ్స్, అందుకే నేను తీర్చేసుకుంటున్నా అని అంటే. సో ఇక్కడ ఆఫీస్లో బాస్ దగ్గర తీర్చుకోలేదు కాబట్టి ఇంట్లో భార్య దగ్గర దాన్ని తీర్చుకుంటారు అన్నమాట. ప్రాసెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఆ చిరాకు ఎవరో ఒకళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే అది క్యారీ ఆన్ అయ్యి ఉంటుంది. సో అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేనిది ఇక్కడ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇలా చేయకుండా ఉండాలి అంటే మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు గీతలో శ్రీకృష్ణుడు ఆయన కూడా చెప్తారు ఏంటి కోపం ఎందుకు వస్తుంది అనేది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే అని. ఒక విషయాన్ని పదే పదే ఆలోచించినప్పుడు లేదంటే దాని గురించి స్మరించినప్పుడు, నెమరు వేసుకున్నప్పుడు దాని మీద ఒక కోరిక కలుగుతుంది. కోరిక నుంచి మనకి ఈ ఒక అటాచ్మెంట్ కలుగుతుంది. సంగం అంటే అటాచ్మెంట్. ఒక విషయాన్ని పదే పదే ఆలోచించినప్పుడు దాని మీద దాంతో ఒక అటాచ్మెంట్, ఒక ఇష్టం కలుగుతుంది. అక్కడి నుంచి ఒక కోరిక, కామ అంటే కోరిక, విష్, సో డిజైర్ కలుగుతుంది. ఈ డిజైర్స్ నుంచి వచ్చేది
క్రోధం. అంటే ఇప్పుడు ఒక కారు మీదో దేని మీదో మనకి కొనుక్కోవాలి అని కారు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఒక ఊరికే సాదా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వెంటనే మనకి ఇక మన దృష్టి అంతా కారు మీద ఒక ఇష్టం ఏర్పడిపోతుంది దాని గురించి ఆలోచించినప్పుడు. సో ఇష్టం ఏర్పడిన వెంటనే అది కొనుక్కోవాలి, అది నాకు కావాలి అనిపిస్తుంది. సో కావాలి అనిపించినప్పుడు మనం దాన్ని తీర్చుకోగలిగాం అనుకోండి, ఆ కోరిక అసలు గొడవ ఉండదు. బట్ అది కావాలి అనిపిస్తుంది కానీ అది నీకు దొరికే పరిస్థితి లేదు అన్నప్పుడు ఒక ఏదో తెలియని ఒక అనిశ్చింత, ఒక ఎవరి మీదో తెలియని కసి, పరిస్థితుల మీద అట్లా కోపాలు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇది ఏ సిచ్యువేషన్కైనా వర్తిస్తుంది. ఈ కోపం అనేది ఇప్పుడు చూడండి, క్లాస్లో ఫస్ట్ రావాలనే కోరిక కలిగి రాలేదనుకోండి, పక్కన వాళ్ళ మీద అందరి మీద చిరాకు వస్తుంది. ఏ విషయమైనా సరే, భార్య ఇలా ఉండాలి అనే ఒక ఎక్స్పెక్టేషను, ఒక కోరిక ఉందనుకోండి, మీ కోరికకు తగ్గట్టుగా తను లేకపోయినా మీకు కోపం వస్తుంది. భార్య అయినా భర్త అయినా సరే. కొంతమంది పిల్లల మీద చాలా కోప్పడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు స్టడీస్లో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేరని. అంటే వీళ్ళకు ఒక కోరిక ఉంటుంది, ఇలా ఉండాలి క్లాస్లో, ఇలా చదువుకోవాలి వీళ్ళు అని. ఆ కోరిక తీరకపోయేసరికి వీళ్ళకి కోపాలు వస్తూ ఉంటాయి. సో ఇది ఒక ప్రొసీజర్ కోపానికి. అట్లాగే మనల్ని ఎవరన్నా కించపరిచినా, మనకెవరన్నా ఇది కాదు ఒక సరైన మార్గం అని చెప్పినా దాన్ని తీసుకోలేకపోతే కూడా వాళ్ళ మీద కోపం పెంచుకుంటారు. ఇంకొకటి, ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది మనుషులకి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే కూడా వీళ్ళల్లో కోపాలు వస్తూ ఉంటాయి. సేమ్ మనం ఇందాక చెప్పినట్టే, పిల్లలకి మార్కుల విషయంలోనో, భార్యో భర్తో సంపాదన విషయంలోనో, బిహేవియర్ విషయంలోనో. ఇప్పుడు సపోజ్ హస్బెండ్ క్యాజువల్గా డ్రింక్ చేసి వచ్చినా కొంతమంది తట్టుకోలేరు, ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్లో వాళ్ళు అసలు ముట్టుకోనే కూడదనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. పొరపాటున తప్పనిసరి పరిస్థితుల్లో ఏదన్నా చేయాల్సి వస్తే కూడా వీళ్ళు తట్టుకోలేరు. సో దాన్ని ఎక్స్ప్రెస్ ఎట్లా చేయాలి? ఇక ఇది తప్ప రైట్ అని నేను మాట్లాడట్లా, ఆ ఒక్కసారి డ్రింక్ చేసి రావటం అనేది ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే చెప్తున్నా. ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది కోపం అనేది ఏంటంటే, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియనప్పుడు, ఎట్లా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియనప్పుడు, ఎంతవరకు ప్రదర్శించాలో కూడా తెలియనప్పుడు. ఇప్పుడు మనం అనుకున్నాం కోపం రావటం తప్పు కాదు అనేది. ఇప్పుడు రివర్స్ కూడా మనం రెండో కోణం కూడా చూస్తే, అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించకపోవటం కూడా తప్పే. అంటే ఏంటి, మరీ వదిలేసినట్టుగా ఉండి ఎక్కడ పట్టు పట్టాలో, ఎక్కడ పట్టు విడుపు రెండు ఉండాలంటాం. సో కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలో, ఎంతవరకు ప్రదర్శించాలో, రావాల్సిన చోట రాకపోతే కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు దుష్టులు ఉంటారు, లేకపోతే ఒక కరెక్షన్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు, కోప్పడి చెప్తే కానీ అర్థం కాని వాళ్ళు ఉంటారు. అప్పుడు కొంతవరకు కోపాన్ని కూడా ప్రదర్శించగలగాలి. ఇప్పుడు క్షమ అనేది అన్ని చోట్ల, కొంతమందిని క్షమించరాని వాళ్ళని క్షమించటం కూడా తప్పే కదా. సో నువ్వు ఏదన్నా తప్పు చేసిన వాళ్ళని చంపేసి నరికే అక్కర్లా, కానీ ఇది తప్పు, ఇలా చేస్తే నడవదు, నా దగ్గర నీకు పప్పులు ఉడకవు, ఇది నేను ఒప్పుకోవట్లేదు అనేది ఎక్స్ప్రెస్ చేయగలగాలి కదా. సో అందుకని కోపాన్ని సరైన మోతాదులో ప్రదర్శించటం కూడా అవసరమే. అన్ని వేళలా కోపం తెచ్చుకోకూడదని ఎవ్వరు అనరు. కోపం రావాలి, కోపం తెచ్చుకోవాలి, కానీ దాన్ని ఎట్లా చెప్పాలి, అవతల వ్యక్తిలో మార్పు రావటం కోసం కోపాన్ని ఎంతవరకు ప్రదర్శించాలి, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇంకోటి, కోపం అతిగా వచ్చినప్పుడు కూడా బాడీలో నేను చెప్పినట్టు నెగిటివ్ రియాక్షన్స్, నెగిటివిటీ, అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా పిచ్చ కోపం వచ్చే వాళ్ళల్లో చూస్తే ఈ యాంగ్జైటీలు ఉండటం, స్ట్రెస్లు పెరిగిపోవటం, సో రిలేషన్షిప్స్ దెబ్బతింటాం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇకపోతే ఫైనల్గా దీన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది గనక మనం ఒక క్వశ్చన్, అంటే దాన్ని సరి చేసుకోవాలి అనే ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే కొన్ని పాటించాలి. అసలు ఫస్ట్ ఎనలైజ్ చేసుకోండి, మనకి కోపం ఎందుకు వస్తుంది. సో రీజన్స్ ఉంటాయి, వీళ్ళు ఇలా, నేను ఇలా అనుకుంటున్నాను, వాళ్ళు అలా చేయలేదు, లేకపోతే ఇలా ఏదో రీజన్స్ ఉంటాయి కదా. ఊరికే అయితే కోపం రాదు కదా.
సో ఆ అనాలిసిస్లో ఇప్పుడు ఈ విషయానికి ఇంత కోపం రావటం అవసరమా అంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక విషయం ఏదన్నా చేస్తే నాకు 20% కోపం రావచ్చు, పక్కన ఉన్న వాళ్ళకి 60% రావచ్చు, ఇంకోళ్ళకి పిచ్చ పీక్స్ లాగా 80% వచ్చి ఊగిపోతూ ఉంటారు పళ్ళు బిగించి. ఈ ఎక్స్పెక్టేషన్కి కానీ ఈ ఇన్సిడెంట్లో కోపం ఎంతవరకు రావచ్చు, నాకెంత వస్తుంది, సరే వచ్చింది, దాన్ని నేను ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాను అవతల వ్యక్తికి. అంటే ఏంటి, మన కోపానికి ఒక ప్రయోజనం ఉండాలి, లేదంటే ఎందుకు, నీకు హాని చేసి నీ బాడీలో నెగిటివ్ రియాక్షన్స్ వచ్చే కోపం మనకెందుకు కదా. మన కోపం ప్రదర్శించమని ఎందుకు అంటున్నాం, అవతల వ్యక్తి చేసేదో ఏదో ఒకటి మనకు నచ్చలేదు కాబట్టి కోపం వస్తుంది. ఆ విషయం అవతల వాళ్ళకి తెలియటం కోసం మన కోపం ఉపయోగపడాలి. అంటే ఏంటి, ఆ కోపానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. అంతే తప్పితే నీకు బీపీ పెరిగిపోయి నీకు చెమటలు పట్టేసి హార్ట్ రేట్ పెరిగిపోయి ఉపయోగం ఉండదు కదా. సో అది అనలైజ్ చేయాలి. సో ఈ కోపాన్ని ఎట్లా ప్రదర్శించటం వల్ల నీకేదైతే ఎక్స్పెక్టేషనో ఏదో ఉందో అది ఎట్లా నువ్వు చేసుకోగలవు, అదొకటి డిసైడ్ చేసుకోవాలి. ఇంకొకటి, ఆ ఎమోషన్ని కొంతసేపు నడవటమో, అంటే అది వచ్చినప్పుడు అతిగా ప్రదర్శిస్తాను అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను నా కంట్రోల్లో లేను అన్నప్పుడు పోస్ట్ పోన్ చేయగలగాలి ఆ ప్రదర్శించడాన్ని. అంటే ఇప్పుడు మన అబ్బాయి మీద మనకి పెద్ద కోపం వచ్చింది, ఇప్పుడు ఎదురు పడితే చాలు ఇక చెడామడ వాయించేస్తాను అనుకున్నప్పుడు ఏంటంటే ఆ ఎదురు పడటాన్ని పోస్ట్ పోన్ చేసుకోగలగాలి. సో కాసేపు ఆగి బయటికి వెళ్ళి నడవటం, ఆ డీప్ బ్రెత్స్ తీసుకోవటం, ఇవన్నీ చెప్పినంత తేలిక కాదు. ముందు ఆ పిచ్చ కోపం వచ్చినప్పుడు ముందు ఆ 4 దులిపేస్తే గానీ మనకు ఆ ప్రశాంతత రాదు. అలాంటప్పుడు మనం డీప్ బ్రెత్ చేయండి, వాకింగ్ చేయండి అంటే ఇవన్నీ చేయటం కుదిరితే ఇంకా అసలు కోపం తెచ్చుకోకుండా కంట్రోల్లోనే ఉంచుకుంటాం కదా అని మాట్లాడతారు అంటారు. కానీ ప్రాక్టీస్ మీద సాధ్యం అవుతుంది. ఎప్పుడు మనల్ని మనం ఎనలైజ్ చేసి, మన ఫస్ట్ వాక్యంలాగే తన కోపమే తన శత్రువు. ఇప్పుడు మీ అబ్బాయిని మీరు అటు ఇటు వాయించేసి తిట్టేసి కొట్టేసి ఇలా చేస్తే ఆ రీజన్ ఏంటో మనకు తెలియదు. జస్ట్ నువ్వు వినే కోపం వచ్చేస్తుంది మనకు ఒక్కొక్కసారి. ఎందుకు ఇలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే నీకెందుకు మార్కులు తక్కువ వచ్చినాయి, నీకు ఏమి ఇబ్బంది ఉంది అని మనం సామరస్యంగా అడిగే పొజిషన్లో కూడా ఉండం. సపోజ్ ఫెయిల్ అయ్యాడు అన్నాం, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఆడు కనపడగానే 4 పీకేయాలన్నట్టు ఉంటుంది. ఏంటి ప్రాబ్లం, ఎందుకు నీకు ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు, ఏంటి నీ పరిస్థితి, నువ్వెలా ఫీల్ అవుతున్నావు, ఇవన్నీ మనం అడగగలగాలంటే మనకు ఎంత సంయమనం ఉండాలి. సో ముందు అందుకే డీప్ బ్రెత్స్. ఓకే కోపం వచ్చింది అనేదాన్ని, ఆ ఎమోషన్ని గుర్తించాలి. ఫస్ట్ మనం లేబుల్ చేయాలి. నాకు ఇప్పుడు కోపం వచ్చింది, ఓకే ఏం చేద్దాం, ఎందుకు వచ్చింది, అబ్బాయికి మార్కులు తక్కువ రావటం వల్ల, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఫస్ట్ అసలు కనుక్కుందాం. సో ఈ కోపాన్ని ఈ లోపల తగ్గించుకోవాలి. ఎట్లా, డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. అవసరమైతే ఆ బాడీలో పెరిగిన హార్ట్ బీటు ఇవన్నీ తగ్గాలంటే ఒక అటు ఇటు ఒక 10 పచారులు చేసి దాన్ని తగ్గించుకున్నాక అప్పుడు బాడీ ఆ హైపర్ స్టేట్ నుంచి, అంటే ఏంటి, మనం ఈ కోపంతో హార్ట్ బీట్లు పెరగటం, చేతులకు చెమటలు పట్టడం, ఇలాంటివన్నీ నిదానించి నార్మల్ స్టేట్ హోమియోస్టాసిస్కి వచ్చిన తర్వాత కూర్చుని అప్పుడు ఫేస్ చేయగలగాలి ఆ అబ్బాయిని. అంతే తప్పితే ఆ పిచ్చ కోపంలో ఉన్నప్పుడు ఫేస్ చేస్తే మనకి ఇవన్నీ ఆలోచించేంత సంయమనం ఉండదు. సో అప్పుడు కంట్రోల్ చేసుకుని ఎందుకు తక్కువ వచ్చినాయి ఏంటి అని అడగగలిగేది. ఇది భార్యాభర్తల విషయంలో అయినా, ఎక్కడ కొలీగ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరి మీదైనా సరే మనకు కోపం వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను అనేది తెలుసుకోవటం. ఆ మాత్రం విచక్షణ వచ్చింది అంటే మిగిలినవి కొంచెం ఈజీ అవుతాయి. ఎందుకంటే నేను ఇప్పుడు పిచ్చ కోపంలో ఉన్నాను, ఇప్పుడే వాడిని పిలిచి అడిగాను అంటే తిట్టేస్తాను, కాబట్టి ఇప్పుడే పిలవద్దు అనే ఒక్క ఇంగితం గనక ఒక్క 10-15 సెకండ్లు గనక నెమ్మదించి ఒక అర నిమిషం ఆలోచిస్తే గనక కోపం వల్ల జరిగే చాలా నష్టాలను మనం ఆపొచ్చు. సో ఈ ప్రశాంతత, 1 నిమిషం ఆగటం, డీప్ బ్రెత్స్ తీసుకోవటం, కాసేపు వాకింగ్ చేయటం, అట్లాగే అవతల వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించగలగటం, ఇవన్నీ చేయటం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంతో కొంత
కోపం వల్ల నీ వల్ల ఇతరులకు కలిగే నష్టాన్ని కూడా నియంత్రించడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అన్నట్టుగానే కోపం నుంచి వచ్చే అనర్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి ఇంపాక్ట్ కూడా అవతల వ్యక్తికి చాలా బాధనిచ్చే విధంగానే ఉంటూ ఉంటాయి. ఆ విచక్షణ ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఇంగిత జ్ఞానం, ఆ పల్స్ ఎప్పుడైతే మనం పట్టుకోగలుగుతామో ఖచ్చితంగా ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సార్ట్ అవుట్ అవుతుంది. ఇలా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఒక యాంగర్ ఇష్యూస్ అనే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియదు, కొంతమందికి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో తెలియదు, కొంతమందికి ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేయాలో తెలియదు, కొంతమందికి మైండ్ సెట్ పైన చాలా రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మనతో సెషన్ కావాలి అనుకున్నా పర్సనల్గా, లేదా కౌన్సిలింగ్కి సంబంధించి ఒక క్లాస్ కావాలి అనుకున్నా, వర్క్షాప్ కావాలి అనుకున్నా, ఏ విధంగా ఉంటుంది, ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా మీరు? అండ్ రీసెంట్గా నాతి చరామి స్టార్ట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా క్లాస్ అనుకుంటున్నారా? కౌన్సిలింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్, ఇండివిజువల్గా ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తాయి. ఇకపోతే ఈ నాతి చరామి అన్నది ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేయటం జరిగింది. అంటే కపుల్స్కి ఎస్పెషలీ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ టాపిక్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. సో ఆ బేసిస్ మీద ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అని చెప్పి ఒక సెషన్ అనుకోవటం జరిగింది. సో అది కపుల్స్ ఎట్లా వాళ్ళ యొక్క దాంపత్యాన్ని కానీ ఎట్లా ఇంకా మెరుగుపరుచుకోవచ్చు, ఉన్న చిన్న చిన్న లోపాలని అవన్నీ సరి చేసుకుని ఎట్లా క్వాలిటీ ఆ మ్యారేజ్ లైఫ్ ఎట్లా లీడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి మ్యారేజ్లోనూ చిన్న చిన్నవి ఉంటానే ఉంటాయి, ఎవరి దానిలో అయినా, నీదైనా నాదైనా ఎవరిదైనా సరే. బట్ వాటిని కరెక్ట్ చేసుకుంటూ అవగాహన పెంచుకుంటూ బెటర్గా ఎట్లా చేసుకోవచ్చు మన మ్యారీడ్ లైఫ్ని అన్న కాన్సెప్ట్ మీద ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అని చెప్పి మండే నుంచి స్టార్ట్ చేయటం జరుగుతుంది. 30th January నుంచి. సో ఒక 10 రోజులు ఉంటుంది కంటిన్యూగా, 10 days, ఒక సండే బ్రేక్. సో దీనికి ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే చెప్తారు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.